అప్పు, 12 లక్షల కోట్ల అప్పు, 13 లక్షలు, 14 లక్షలు, 14.49 లక్షల కోట్ల అప్పు. ఆంధ్రప్రదేశ్ని ఎవడూ బాగు చేయలేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వెనుజులా అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని ఎవడూ బాగు చేయలేడు. ఇలాంటి గాలి మాటలు మాట్లాడింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి 3 పార్టీలతో పాటు ఆ అధికార పార్టీకి వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యభిచార మీడియా. వీళ్ళందరూ మాట్లాడి స్వయాన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొన్న ఫిబ్రవరి 28, 2025 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఎంతో కష్టతరమైన అంశంగానే పరిగణిస్తున్నాం. ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు. ఆర్థిక అరాచకం మామూలుగా చేయలేదు. అనుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగాలేంది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటలు స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష. ఇలాంటి సిగ్గు లేని మాటలు మాట్లాడినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లను దుష్ప్రచారం చేసిన వీళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు అది కాదు, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అప్పులు బడ్జెట్ లోపల 4,91,000 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా కేవలం 1,54,000 కోట్లే అని చెప్పి వీళ్ళే మళ్ళీ ఈరోజు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అవి మీకు డిస్ప్లేలో కనపడతాయి. ఒకసారి అవన్నీ మీరు చూసుకోవచ్చు మొత్తం ఎప్పుడెప్పుడు ఎంత అప్పులు జరిగినాయని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అప్పు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పు 1,05,354 కోట్లు, బడ్జెట్ లోపల జరిగినప్పుడు 2,34,224 కోట్లు. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు కేవలం 3,39,578 కోట్లు. కానీ వీళ్ళు 10 లక్షలు 11 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అప్పుల రత్న అని చెప్పి అవార్డు ఇవ్వాలని. పవన్ కళ్యాణ్ అయితే ఇంక తెలుసు కదా, సినిమాటిక్ స్టైల్లో సిగ్గా ఎగ్గా ఎవరు డబ్బులు ఇస్తే వాడితే ఏం మాట్లాడమంటే అది మాట్లాడేస్తాడు కదా. వాళ్ళు రాసిస్తారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు స్క్రిప్ట్ అప్పు రత్న సీఎం జగన్, పవన్ ఎద్దేవా. భారతరత్నలాగా ఇది కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు అంట సార్, అప్పు రత్న అవార్డు ఇస్తున్నామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు ఆర్థిక విధ్వంసం సృష్టించారు? ఇప్పుడు సమాధానం చెప్పండి. 14 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్సా విధ్వంసం సృష్టిస్తుంది? ఏదైతే రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ లోపల ఎంత అప్పు తీసుకోవాలో అంతే తీసుకొని, ఏదైతే లిమిటెడ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి ఫలాలు అందించి మీరు చేసినటువంటి అప్పులకి అసలు కం వడ్డీలు దాదాపుగా 1,92,000 కోట్లు కట్టి 60,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆయన చేసినప్పుడే 3,34,000 కోట్లు జగన్ గారు. దాంట్లో 1,92,000 కోట్లు అసలు కం వడ్డీ చెల్లించాడు. 60,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు చెల్లించాడు. ఆంధ్రప్రదేశ్లో 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కి అందించారు. ఏదైతే నాన్ డీబీటీ ద్వారా ఇంకో 1,70,000 కోట్లు అందించారు. అభివృద్ధి సంక్షేమం చేసిన జగన్ గారు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్ట